ఇదిగోండి ఈ వెయిటింగ్ రూమ్లో అయితే నేను నైట్ మొత్తం కూడా వెయిట్ అయితే చేశాను అనమాట. సో మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే అవ్వగానే అక్కడ నుంచి లెగ్స్ నేను వెళ్ళాను ప్లాట్ఫామ్కి. ఇదిగోండి గాయస్, మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 7 దగ్గరికి అయితే వస్తున్నట్టు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వీఆర్ జస్ట్ మూవింగ్ టు ద ప్లాట్ఫామ్ నెంబర్ 7. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వెళ్తున్నాడు. 7 వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంది, 6 వచ్చేసి మన రైట్ సైడ్లో ఉంది. అండ్ వర్షం కూడా బాగానే పడుతుంది బయట. అసలు లోపల కూర్చొని ఇప్పటిదాకా తిరగలేదు కానీ వెయిటింగ్ హాల్లో, బట్ వర్షం మాత్రం దంచి కొడుతుంది. ఆహా. అండ్ మన ట్రైన్ ఆల్రెడీ ఇదిగోండి ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసి మరి ఉంది ఇదైతే. సో మన ట్రైన్ నెంబర్ 17041 ఇదిగోండి 17041. ఇది వచ్చేసి జనరల్ బోగి. మనము వెళ్ళేది వచ్చేసి S7. మేము ఇప్పుడు ఎక్కబోయే బోగి వచ్చేసి S7 అనమాట. ఆల్రెడీ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్లోకి అయితే ఆల్రెడీ వచ్చింది. ఇదిగోండి ఇది వచ్చేసి S1. సో మనం ఇంకా ముందుకైతే వెళ్ళాలి. ఇదిగోండి 17041. సో మనం ఇంకైతే ముందుకి వెళ్ళాలి. మనది S7 కాబట్టి కీప్ ఆన్ మూవింగ్. చాలా దూరం వెళ్ళాలి ఇంకా మనం. ఇదిగోండి మన బోగి వచ్చేసి S7 అనమాట. సో వీఆర్ ఎగ్జాక్ట్లీ అట్ S7 బోగి. సో ఇంకా డోర్లు తెరవలేదు, డోర్లు తెరిచాక మనం లోపలికి వెళ్దాము. ఓకే హాయ్ గాయస్, మొత్తానికి అయితే మనం ట్రైన్ ఎక్కేసాము. బట్ నా బ్యాడ్ లక్ ఏంటిదంటే ఇదిగోండి మధ్యలో పడ్డది అనమాట సీట్. సో నేనైతే సైడ్ బెర్త్ అయితే బుక్ చేసుకుంటే, బట్ అన్ఫార్చునేట్లీ సీట్ మధ్యలో అయితే వచ్చింది 69 అనమాట S7 బోగిలో. బట్ ఎనీవేస్ సీట్ అయితే ఉంది. సో లెట్స్ హ్యాపీ ఫర్ దట్ అండ్ లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. నేనైతే బ్యాగ్ లోపలైతే ఎక్కారు అండ్ నేను మెల్లగా అయితే నడుచుకుంటూ వెళ్తాను కూడా. చిన్న స్క్రీన్ మీకు లొకేషన్ అయితే కనపడుతుంది కదా. నాకు ఇక్కడ చర్లపల్లి స్టేషన్ నాకు బాగా నచ్చింది ఏంటిదేనంటే, మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రీగా సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఒకవేళ కనుక మనము 2 అవర్స్ ఎర్లీగా వచ్చినా సరే, ఒకవేళ మన ట్రైన్ డిలే అయినా సరే, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనకి హ్యాపీగా ఉండొచ్చు. అండ్ అందులో రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. రెస్ట్ రూమ్స్ కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏంటిదంటే ఇక్కడ స్టేషన్ అనేది ఎంత క్లీన్గా ఉందనంటే, బట్ ఒక్కటి నాకు నచ్చింది ఏంటిదంటే ఫోటోగ్రఫీస్ అండ్ వీడియోగ్రఫీస్ అలౌ లేదు. అదొక్కటి కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. బట్ ఏ మాటకు ఆ మాటకైతే చెప్పుకోవాలి డార్లింగ్స్. నేనైతే స్టార్టింగ్ అయితే చూడగానే ఈ స్టేషన్లో ఉన్న విధంగా అయితే ఏ స్టేషన్లో కూడా లేదు. చాలా లైక్ చాలా పద్ధతిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. క్లీన్లీనెస్లో దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే బాగుంది. ప్రతి ప్లేసెస్లో కూడా సెక్యూరిటీస్ అనేది అరేంజ్ చేశారనమాట. దానివల్ల ఏంటిదంటే ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమే రాకుండా చాలా బాగా చేశారు. అండ్ నేను నైట్ చూశారు కదా, ఇది ఎంట్రన్సే ఒక ఎయిర్పోర్ట్ లుక్ అనేది వచ్చిందనమాట. సో అంత గ్రాండ్గా అనిపించింది నాకైతే. సో అదే అనమాట మ్యాటర్. సో మరి ఇప్పుడైతే ప్రజెంట్ 6:59 అవుతుంది. 7:15కి అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇంకా 15 నిమిషాలు అయితే ఉందన్నమాట. సో ఆ 15 నిమిషాలు కూడా ఇక్కడ నుంచొని చూద్దాం. వెళ్ళే ముందు వీడియో పెడతాను మీకు. ఆల్సో గైస్ బ్రో వచ్చేసి ఇప్పుడు నాకు రైల్వే స్టేషన్ అయితే కలిసాడు అనమాట. ఇది వచ్చేసి ప్రజెంట్ మేము ఇంకా చర్లపల్లి దగ్గరనే ఉన్నాము. బ్రో పేరు వచ్చేసి వేణు అండ్ వాళ్ళ ఫాదర్ అనమాట. మీ పేరేంటిదండి? ప్రసాద్. అంకుల్ నేమ్ వచ్చేసి ప్రసాద్ అండి. సో వీళ్ళు మనతో పాటు ఎర్నాకుళం నుండి దిగుతారనమాట. బ్రో వచ్చేసి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. బ్రో మనకి ఎర్నాకుళంలో ఫస్ట్ ఇంకా మనము చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉంటాయి అంటే, ఫోర్ట్ కొచ్చిలోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. అండ్ అస్ వెల్ అస్ కడమకూడి ఐలాండ్స్ అండ్ చాలా ఉన్నాయి బ్యాక్ వాటర్స్. అండ్ మోస్ట్లీ మనకి తక్కువలో అంటే మనకి లైక్ మెట్రో, మనకి ఇక్కడ మెట్రో ట్రావెలింగ్ అంటూ లేకపోతే ఇలా ఉంటాయి కదా. మెట్రో ట్రావెలింగ్ అనేది అంటే మనకి ఆల్మోస్ట్ కేరళ అనేది వాటర్ ఫేమస్ కదా. సో మనకి వాటర్ లో మనకి ట్రావెల్ చేయడానికి వాటర్ మెట్రో ఉంటుంది అక్కడ. వాటర్ మెట్రో 2 లొకేషన్స్ లో అవైలబుల్ ఉంది. చాలా బాగుంటది. మెరీన్ డ్రైవ్ నుంచి ఫోర్ట్ కొచ్చి వరకు ఉంటుంది వాటర్ మెట్రో. బాగుంటుంది. 20 minutes రైడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. బ్యాక్ వాటర్ టు సీ 20 minutes రైడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అది ఒకసారి ట్రై చేయండి అది. అండ్ ఆల్సో నేను ఏంటిదంటే అది ప్యాకేజెస్ 26 స్టార్ట్ అవుతుంది.
సో వన్ డే నేను ఎర్లకుల్లో ఏం చేయాలి అని చెప్పి అడిగితే బ్రో వచ్చేసి మనకి సజెషన్ అయితే ఇచ్చారనమాట. సో మెట్రో మెట్రో వాటర్ కదా బ్రో, వాటర్ బోట్, వాటర్ మెట్రోకి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది బ్రో అయితే సజెస్ట్ చేశాడు. సో ఒకసారి ఇలాగైతే ట్రై చేద్దాం. హైకోర్ట్ నుంచి ఫోర్ట్ కొచ్చి వరకు ఉంటుంది. రెండు రెండు ఉంటాయి. హైకోర్ట్ నుంచి ఫోర్ట్ కొచ్చి ఒకటి, ఇంకోటి డిఫరెంట్ లొకేషన్ ఉంటుంది. డిఫరెంట్ లొకేషన్ అంటే మనకి స్టేషన్ నుంచి నియర్ బై లో ఉంటుందా బ్రో అది? జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాక ఒకసారి ట్రై చేసి చూద్దాం. బాయ్. అండ్ ఆల్సో వీళ్ళైతే కొంచెం కొత్తగా క్రియేటివ్ అయితే ట్రై చేస్తున్నారు అనమాట. బ్రో నీ పేరేం పేరు బ్రో? నరేష్. నైస్ నైస్. సో ఫస్ట్ టైం కొత్తగా చేస్తున్నారు అనమాట. సో ట్రైన్ ఎక్కడానికంటే ముందు సో కొబ్బరికి అయితే కొడుతున్నారు. క్రేజీ అనమాట అసలు. కొబ్బరికాయ పగిలింది. బాయ్ అండి, థ్యాంక్ యూ. గాయస్ మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ చర్లపల్లి నుంచి అయితే వెళ్తున్నాము. ద జర్నీ వాజ్ స్టార్టెడ్. బయలుదేరిపోయాం అనమాట. సో బై బాయ్ చర్లపల్లి. చూడండి ఫ్రంట్ వ్యూ చూపిస్తున్నాడు, బ్యాక్ వ్యూ కూడా చూపిస్తున్నాడు. ఫ్రంట్ వ్యూ వచ్చేసి మీకు చిన్న కెమెరాలో కనపడుతుంది అనమాట. సైడ్ వ్యూ వచ్చేసి చూడండి, క్రేజీ ఉంది కదా. ట్రైన్ అయితే వచ్చేసి నల్లగండ్లు అయితే ఆగింది అనమాట. అది కూడా అక్కడ ఎడ్జ్ అయితే మీకు బోర్డు అయితే కనపడుతుంది కదా. సో ఇక్కడ 1 minute అవుతుంది, ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో కరెక్ట్ 1 minute ఆగింది. సో ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అయితే. అయితే నేను 1 minute కంటే ఎక్కువసేపు అయితే అవుతుందేమో అనుకున్నాను. యాక్చువల్ నార్మల్ టైమింగ్ అయితే మనకి ఇక్కడ ఒక 10 minutes అయితే ఆగాలి. బట్ ఇది వచ్చింది డిలే వచ్చింది ఇక్కడ ట్రైన్. ఆల్మోస్ట్ ఒక 1 hour డిలే అయితే అయింది అనమాట. జస్ట్ 1 minute ఆగింది, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. మళ్ళీ సడన్ గా ఆగిపోయింది, ఎందుకో మరి తెలియదు, ఏమైందో మరి. ఇక్కడ ఏదో లీకేజ్ అయితే అవుతున్నట్టు ఉంది, ఎయిర్ది సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. ఏమైతే తెలియదు మరి. అక్కడ సడన్ గా అయితే డ్రైవర్లు దిగారు, సడన్ గా పరిగెత్తుకుంటే వచ్చారు, మరి ఏమో తెలీదు. సడన్ గా అయితే ఆగిపోయింది. చైన్ గుంజారా లేకపోతే ఏంటిది మరి? మొత్తం కండక్టర్ దిగారు, టీసీ దిగారు, అందరూ టీసీ దిగారు, కండక్టర్ దిగారు, అందరు దిగారు. ఏమైందేమో తెలియదు మరి. ఎవరు చైన్ లాగానైతే ఉన్నారు. సో మరి ఏమైంది నాకు తెలిసి S7 దగ్గర S8 లోకి అయితే టీసీ అయితే ఎక్కాడు. ఇష్యూ ఏంటిదంటారు, చూద్దాం. మొత్తానికి ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది, ట్రైన్ స్టార్ట్ అయింది. మరి ఎవరో చైన్ లాగినట్టున్నారు, బట్ మనకి అదైతే క్లియర్ గా తెలీదు. టీసీ అయితే పరిగెత్తుకుని తెలియదు, కానీ ఇంకా కిందకి దిగలేదు. అదంతా మనకి ఎందుకులే కానీ మన కూడా మనం చూసుకుందాం ఫస్ట్. ఇప్పుడే ట్రైన్ అయితే మిర్యాలగూడకి అయితే వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మిర్యాలగూడ దగ్గర కూడా ఎగ్జాక్ట్లీ 1 minute అయితే ఆగింది. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాము. జస్ట్ ఇప్పుడు ట్రైన్ మూవ్ ఆన్ అయింది. జస్ట్ ప్రతి స్టేషన్ లో కూడా ఓన్లీ 1 minute మాత్రమే అవుతుంది అనమాట ఇది ట్రైన్. అండ్ మిర్యాలగూడ దాటామంటే ఇంకా ఇదే మన తెలంగాణలో లాస్ట్ స్టాప్ అనమాట ఈ ట్రైన్ కి. ఇక్కడైతే నేను ఇప్పుడు ప్రజెంట్ టిఫిన్ చేయబోతున్నాను అనమాట. ఇందులో వచ్చేసి 2 ఇడ్లీలు 2 వడలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, అండ్ ఒక చెట్టు పొట్టం తెచ్చడం తినబోతున్నాను అనమాట. ఇప్పుడు ఇడ్లీ తింటున్నాను, బట్ ఈ ఇడ్లీలో చట్నీలో నీళ్ళు వేసారా, నీళ్ళలో చట్నీ వేసారా అర్థం కావట్లేదు అనమాట. చట్నీలో 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 నీళ్ళు వేసారా, నీళ్ళలో చట్నీ వేసారా అర్థం కావట్లేదు అనమాట. నీళ్ళలో చట్నీ వేసారా, నీళ్ళలో చట్నీ వేసారా, నీళ్ళలో చట్నీ వేసారా, నీళ్ళలో చట్నీ వేసారా అర్థం కావట్లేదు అనమాట. బట్ మస్తు క్రేజీ అంటే క్రేజీగా ఉంది. ఇదిగోండి, అంటిస్తుంటే అసలు అంటారు కూడా అంటట్లేదు ఇది.
మీకు వీడియో చూపిస్తాను సార్, చూడండి. చూసారు కదా ఎంత క్రేజీ ఉందో. సో అయినా పర్లేదు, రండి చేద్దాం. ఇప్పటికి ఇదే అన్ని. అండ్ ఆల్సో గాయ్స్, ఇప్పుడే ట్రైన్ అయితే మరి సత్తెనపల్లికి అయితే చేరుకుంది అనమాట. బట్ ఇది క్రాస్ అయిన తర్వాత అయితే ఎండి మిరపకాయల పంటలు అయితే బాగా కనపడ్డాయి అనమాట మనకి ఇక్కడ. ఇప్పటి గుంటూరుకి అయితే ట్రైన్ చేరుకుంది. బట్ గుంటూరులో ట్రైన్ అనేది 1 minute మాత్రమే ఆగింది. గుంటూరు స్టేషన్ అయితే దాటంగానే చూసారు కదా డార్లింగ్స్, వ్యూ చూడండి ఎంత క్రేజ్ అయితే ఉందో. స్టార్టింగ్ ఉన్న ఇంజన్ బోగి కూడా మనకు కనబడుతుంది అనమాట. మస్తు క్రేజీ ఉంది కదా వ్యూ అయితే. మనకైతే మస్తు క్రేజీగా ఉండే సన్సెట్ వ్యూ అయితే దొరికింది అనమాట. మస్తు ఉంది కదా డార్లింగ్స్ ఇదైతే. పెన్నా రివర్, ఇది వచ్చేసి పెన్నా రివర్ అనమాట. మొత్తం ఎండిపోయింది. అక్కడ వచ్చేసి డ్యామ్ గేట్స్ అదేనా బ్రో? అదే డ్యామ్ గేట్స్, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. వా, డ్యామ్ గేట్లు ఎత్తకుండా వాళ్ళు అక్కడ వచ్చేసి క్రికెట్ అయితే ఆడుతున్నారు అనమాట వాళ్ళు. అండ్ సన్సెట్ వ్యూస్ తోటి డ్యామ్ మధ్యలో క్రేజీ అసలు కదా. వాటర్ లేవు, వాటర్ అంటే ఇంకా అదిరిపోను. వచ్చేసి నెల్లూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో మస్తు క్రేజ్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ 5 minutes మాత్రమే అవుతుంది ఇక్కడ. సో అందుకే ముందుకి వెనక్కి వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు మీకు నెల్లూరు అనే బోర్డు మాత్రం చూపిస్తాను మీకు అనమాట, అంతే. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇదిగోండి మీకు నెల్లూరు అన్న బోర్డు అయితే చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి చూసి ఆనందించండి. అండ్ ఆల్సో మనం మిడ్-నైట్ 1:32 టైంకి అయితే మనము రేణుగుంటకి అయితే చేరుకున్నాము. యాక్చువల్గా అయితే 12:30కి అయితే చేరుకోవాల్సింది ట్రైన్. బట్ చాలా డిలే అయితే అయిందనమాట. సో దీన్ని కూడా మనము తిరుపతి స్టేషన్ అని కూడా అంటారనమాట. అదే మన సబర్ ఎక్స్ప్రెస్లో వెళ్తే సో డైరెక్ట్ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే దింపుతుంది. బట్ మనం ప్రజెంట్ అమృతాబాద్ ట్రైన్లో వచ్చాం కాబట్టి సో ఈ రేణుగుంటలో దిగి ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తారనమాట. సో మధ్య డిన్నర్ వచ్చేసి ఆల్మోస్ట్ 10:30గా కంప్లీట్ చేసేసాము. ఇప్పుడైతే మేము పడుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ లేచాక చూద్దాము. ఓకే, బాయ్, గుడ్ నైట్. అండ్ ఆల్సో గాయ్స్, నిన్న నైట్ అయితే రేణుగుంట స్టేషన్ దిగి క్రాస్ అయిన వెంటనే మేమైతే పడుకుంటూ పోయాము అనమాట. ఇదిగోండి ఇప్పుడు లేచాము. సో ఇంకొక 1/2 hour అయితే ఎర్నాకుళం అనేది అయితే రీచ్ అవుతాం అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే చూద్దాం మన ప్లాన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటిది అనేది. మొత్తానికి అయితే స్టేషన్ బయటకి అయితే వచ్చేసాం అనమాట ఎర్నాకుళానికి. సో ఇక్కడ నుంచి వీఆర్ డివైడింగ్ నౌ అనమాట. ఓకే, నేను ఇక్కడ నుంచి సో నా యాక్టివిటీస్ ఏమన్నా ఏంటిది అనేది ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకోవాలి ఒక్క రోజుకి, ఎందుకంటే రేపు నుంచి మన ప్లాన్ స్టార్ట్ అవుతుంది. మన బ్రో వచ్చేసి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఏంటి బ్రో ఆఫీస్ డైరెక్టర్. నైస్ నైస్ నైస్. ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ.